హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్ అండి. ఈరోజు మనం బోండాలు చేద్దామండి. అవి ఎలా చేయాలో చూపిస్తా అండి. ఇంత మంచిగా వచ్చినట్టు చూడండి. లోన కూడా మంచిగా ఉడికిపోయినాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఒక కప్పు పెరుగు తీసుకున్నాండి. అలా ఒక టేస్ట్కి సరిపడ ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు అనేది మొత్తం మిక్సీ కావాలి, అంతా మెత్తగా అయిపోవాలండి. పెరుగు అనేది ఈ విధంగా కలుపుకోవాలండి. పెరుగుని మొత్తం చూడండి, ఇట్లా కలుపుకోవాలండి. పెరుగు అంతా ఉండలు అన్నది ఆడ లేకోకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. పెరుగుని నాకు కప్పు పెరుగుకి కప్పున్నర మైదాపిండి పట్టిందండి. మనం ఇదే ప్లేస్లో మైదాపిండి వేసుకోవచ్చు, గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఏ పిండిని వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఒక కప్పు మైదా పిండి వేసుకుంటానండి. ఒక కప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేరా కలుపుకోవాలండి. ఇళ్ళనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఒకళ్ళు ఏమి వద్దు పిల్లలు తినలేరు అనుకుంటే నార్మల్గా చేసుకోవచ్చు అండి. అదే పెరుగు గిన్నెతో ఒక గిన్నె నీళ్ళు పోసుకున్నాండి. నేను పోసుకొని మొత్తం ఒకసారి కలిపేస్తున్నా. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఎక్కడ ఉండాలన్నా లేకోకుండా పిండి అన్నది చాలా స్మూత్గా మంచిగా ఉండాలండి. ఈ విధంగా అంతా కలుపుకోవాలండి. ఇట్లా చేతిని కలుపుకోవాలండి. మొత్తం మంచిగా ఇట్లా పిసుకుతూ మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాండి. ఆ జీలకర్ర కూడా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలండి. నాకు మొత్తం కప్పు పెరుగుకి కప్పున్నర పిండి పట్టిందండి. ఈ విధంగా కలుపుకున్నాక అండి మనం పక్కనే నూనె కూడా వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. నూనె కూడా ఈ విధంగా అంత మంచిగా బాగా కలపాలండి. ఇట్లా ఫ్లఫీ లాగా మొత్తం బాగా కలుపుతూ ఉండాలండి. దాదాపు ఒక 2 నిమిషాలాగా కలుపుతూనే ఉండాలండి పిండిని. అప్పుడు అనేది బోండా అనేది మంచిగా పొంగి మంచిగా వస్తుందండి. బోండా అనేది ఈ విధంగా కలుపుకున్నాక బోండా పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు నూనె బాగా వేడైందండి. నూనె ఇప్పుడు ఒక్కొక్కటిగా బోండాలు వేసుకుందామండి. మనం నూనె అనేది కొంచెం వేడి కావాలండి. నూనె వేడైనాక మనం వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయిపోతున్నాయి, పైకి నూనెలోంచి పైకి లేచేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే అవి లోన మంచిగా ఉడికిపోతాయండి. ఈ విధంగా ఉడికినాక అవి కొంచెం నూనెలో అనేది పైకి లేచినాక ఒకసారి అన్నీ తిప్పేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. ఎర్రగా మంచిగా వేయించుకోవాలండి నూనెలోనే వీటిని. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. నూనె కూడా గింత కూడా పీల్చిద్దన్న భయం కూడా అవసరం లేదండి. మంచిగా ఉంటాయండి. నూనె కూడా గింత కూడా పీల్చదండి. ఈ విధంగా అన్నీ వేయించుకొని పక్కకు తీసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కూడా వేసుకుందామండి బోండాలు. మనం ఇవి తీసి పక్కకు పెట్టుకున్నాక రెండోసారి కూడా వేసేసుకుందామండి. మిగిలిన పిండితో కూడా బోండాలు కూడా వేసేసుకుందామండి. ఎంత పిండి ఉంటే అంత వేసేసుకుంటే అయిపోద్దండి. నేను తీసుకున్న క్వాలిటీకి 2 సార్లు వచ్చిందండి. 2 వాయిల్ అయిందండి. పిల్లగాళ్ళు ఎప్పుడైనా సడాలు ఏమైనా తినాలనిపించినా కావాలనిపించినా అప్పటికప్పటికి తినాలనిపించినా కూడా పిల్లగాళ్ళకి మనం తొందరగా ఎట్లాంటి ఆలోచన లేకుండా దెబ్బ చేసి పెట్టుకోవచ్చండి. ఈ స్థానంలో మైదా పిండి స్థానంలో ఏ పిండి అయినా కలుపుకోవచ్చు అండి. జొన్న పిండి అయినా రాగి పిండి అయినా ఏ పిండి కలుపుకొని అయినా మనం చేసుకోవచ్చు అండి బోండాలు. ఇప్పుడు ఇవి కూడా 2 సార్లు ఫ్రై అయినాయండి. వీటిని కూడా తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుందామండి. మనం వేసేసుకున్నాక చట్నీకి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నాండి. మన ఇష్టం ఏ చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ కాల్చుకుని పక్కన పెట్టుకుందామండి. లోన కూడా ఎంత మంచిగా ఉడికినవి ఎంత మంచిగా వచ్చినాయి కూడా మీకు చూపిస్తాండి. పైన ఏమో క్రిస్పీగా లోన స్పాంజ్ లాగా మెత్తగా బెల్లగా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయండి. ఒకసారి తుంపి కూడా చూపిస్తాండి. చూడండి లోన ఎంత పొరలుగా ఎంత మంచిగా వచ్చినాయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకైనా వీడియోస్ కావాలన్నా కూడా